హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. టూనా ఫిష్ అంటారండి, ఎప్పుడు వినుండరు కదా. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఈ టూనా ఫిష్ ఆరోగ్యానికి ఎంతో మంచిదంట. అందుకే ఇది మేము వైజాగ్ నుండి ఆర్డర్ చేసామండి. ఇది 3 కేజీలు వచ్చేసి 900 రూపాయలు అనమాట. బస్ ఛార్జీలు, బాక్సెస్ ఛార్జీలు కలిపి 1350కి వచ్చింది మాకు. అయితే ఇది ఆర్డర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, బెంగళూరు నుంచి మా చెల్లి వస్తుందని ఇది వైజాగ్ నుంచి అయితే ఆర్డర్ చేసాము. అయితే ఇది ఎలా ఆర్డర్ చేశారని మీకు డౌట్ రావచ్చు. మన యూట్యూబర్ ఉన్నారు కదండి, లోకల్ బాయ్ నాని అని, వాళ్ళకి తెలిసిన దగ్గర నుంచి ఫోన్ నెంబర్ ఉంటే ఆర్డర్ చేసాము. కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అంటే వచ్చిందండి. ఎంతో మనకు నమ్మకంగా పంపించారు. మనకి ఒకరోజు ముందు కావాలంటే అలాగే పంపించారు. ఇలా ఐస్ బాక్స్లో వేసి పంపించారు. అయితే మేము తీసుకోవటం ఒక 2 గంటల్లో లేట్ అయిందండి. కొంచెం ఐస్ వాటర్ ఇలా అయింది. అయినా చాలా ప్యాకింగ్ అయితే చాలా జాగ్రత్తగా పంపించారు. ఇందులో 3 ప్యాకెట్స్ వచ్చాయన్నమాట. కావాలంటే మీరు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం మనం. అయితే వాళ్ళు ఫిష్ని శుభ్రంగా వాష్ చేసి పంపించారండి. అయినా మేము 2-3 టైమ్స్ శుభ్రంగా పెరిగేసుకొని ఇంకా ఉప్పు వేసుకొని బాగా శుభ్రం చేసాము. ఇందులో 2 కిలోల వరకు పులుసుకు తీసాను. 1 కిలో అయితే ఫ్రైకి అయితే ఉంచాను నేను. ఇందులో టమాటాలు వచ్చేసి ఒక 4 కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు వచ్చేసి ఒక పెద్ద సైజువి 2 నిలువుగా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కారం వచ్చేసి 2 స్పూన్లు వేసుకోండి. మీరు స్పైసీని బట్టి వేసుకోవచ్చు. కారం తక్కువగా అనిపిస్తే మరొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వచ్చేసి 2 స్పూన్లు వేసుకోండి. కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు, చూసి వేసుకోవాలి. తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత ధనియాల పౌడర్ అండి, ఇది కొంచెం వేసుకోండి. తర్వాత కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి 4-5 వేసుకోండి. ఆయిల్ వచ్చేసి ఒక 4-5 స్పూన్లు వేసుకోండి. ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి, ఎందుకంటే చేప అనేది నీసు వాసన వస్తుంది కదా, మనకి చేపలోకి ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలి. ఇదంతా కూడా బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచండి. ఇది చికెన్ ముక్కల్లాగే ఉంటాయండి, ఇందులో ముళ్ళు అనేది ఉండదన్నమాట. మనం తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు మసాలాకి ధనియాలు, కొంచెం జీలకర్ర, మిరియాలు లైట్గా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిని ఇలా నేను లావుగా ఉన్నదని చిన్న ముక్కలుగా కట్ చేసి జార్లో అయితే వేసానండి. అలాగే అల్లం కూడా కొంచెం వేసుకోండి. అవి కూడా ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేసుకోండి. అది గ్రేవీ కోసం అన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఈ ఫిష్ ముక్కల్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టండి. ఇలా లైట్గా ఉడికేటప్పుడు మనం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోండి. ఆ నానబెట్టుకున్న పులుసుని ఇందులోకి వేసుకోవాలన్నమాట. ఇలా పులుసు అంతా కూడా వేసుకొని, మీకు వాటర్ కావాలంటే గ్రేవీకి సరిపడా వాటర్ 1 లీటర్ పాటు లేదా 1.5 లీటర్ వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడికేటప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అల్లం మసాలా పేస్టు, అది కూడా వేసుకొని ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి. ఈ మసాలాలంతా కూడా ఈ మంటని సిమ్లోనే ఉంచండి లేదా మీడియంలో ఉంచండి, ఎందుకంటే ముక్క లోపల ఉడుకుతుంది కాబట్టి. ఇది ఫిష్ మసాలా అండి, మార్కెట్లో మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఇది కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట.
ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ముక్కలు అయితే ఇలా ఉంటాయి. మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. ఈ కర్రీ చిన్నపిల్లలకు కూడా ఈజీగా పెట్టవచ్చు మనం, ఎందుకంటే ఇందులో ముళ్ళు ఉండవు కాబట్టి. కొంతమందికి ఫిష్ కర్రీ తినాలనే ఆశ ఉన్నా కూడా ఇందులో ముళ్ళు ఉంటాయని తినడానికి చాలా వెనకాడతారు. కానీ ఈ కర్రీ అయితే మనం వెనకాడే పని లేదండి, ఈజీగా తినేయచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.